మూసీ నది సుందరీకరణకు సంబంధించి రేవంత్ సర్కార్ చేసినటువంటి ప్రకటనని కేటీఆర్ తోసిపుచ్చారు. ఇది దోపిడీ వ్యవహారం అంటూ విమర్శించారు. మూసీ నదిని అందంగా ముస్తాబు చేసేందుకు మొన్న 50,000 కోట్లు అవుతుందన్నారు. నిన్న 70,000 కోట్లు చేస్తామన్నారు. ఇప్పుడు 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారు. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకి 80,000 కోట్లు అయితేనే కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా గగ్గోలు పెట్టింది. మరి సుందరీకరణకే 1,50,000 కోట్ల రూపాయల 15 పక్కన ఇన్ని సున్నాలా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులు ఎందరూ, నిల్వ ఉంచే టీఎంసీలు ఎన్ని, సాగులోకి వచ్చే ఎకరాలు ఎన్ని, పెరిగే పంటల దిగుబడి ఎంత, తీర్చే పారిశ్రామిక అవసరాలు ఎంత, కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లు లేనని కేటీఆర్ ప్రశ్నించారు. పుట్టినగడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రి గారికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంటే కూడా మూసీ ప్రాజెక్టు పైన ఎందుకెంత మక్కువ అని ప్రశ్నించారు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టు పక్కన పెట్టే మూసీ చుట్టూ ఎందుకంత మంతరంగం అంటూ సందేహం వ్యక్తం చేశారు. లండన్లోని థేమ్స్ నదిలాగా మారుస్తామని వ్యూహం వెనక థీమ్ ఏంటి, గేమ్ ప్లాన్ ఏంటి అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారు 3 ఇంతలు పెంచిన మూసీ అంచనా వ్యయం కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యం. మూసీ ప్రాజెక్టుని చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందే, కానీ మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే మాత్రం సహించేది లేదంటూ హెచ్చరించారు. తట్టెడు మట్టి కూడా తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే భరించబోమని స్పష్టం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్లో జరుగుతున్న భాగోతాన్ని తెలంగాణ సమాజం అనుక్షణం గమనిస్తోంది. కుంభకోణాల కాంగ్రెస్ కర్రు కాల్చి వాత పెడుతుందంటూ విమర్శించారు.